అజిత్ పవార్. ఈ 3 మైల్ స్టోన్స్ మహారాష్ట్ర పాలిటిక్స్నే మొత్తం మార్చి పారేసాయి. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సార్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తోటి ట్రంప్ డమాల్ ఏమంటారు? ట్రంప్ అనే కాదు, నేను వాళ్ళ పొద్దున చాలా మటుకు యూరోపియన్ ఛానల్స్ చూస్తున్నాను. నేను వాళ్ళ వైపు నుంచి ఏం రియాక్షన్ ఉంది, ఎందుకంటే యూరోపియన్ పార్లమెంట్లో దీంట్లో చాలా మటుకు రియాక్షన్స్ రాబోతుంది అని చెప్పారు. జరిగింది కూడా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే యూరోపియన్ పార్లమెంట్ ఇది చట్టం పాస్ చేయాలి. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ అనగానే చాలా దేశాల నుంచి, యూరోప్లో ఉన్న 27 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఎన్నికైనా వచ్చిన ఎంపీలు ఉన్నారు దాంట్లో. సో మనం చూడాల్సిందంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఈ బెనిఫిట్ వాళ్ళందరూ ఒక్కరు కూడా నో అని చెప్పట్లేదు. ఎవ్రీబడి సేయింగ్ ఇట్స్ గుడ్ డీల్ అంటున్నారు. లోకంలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ ఎకానమిక్ గ్రూప్ అయిన EU, 4th లార్జెస్ట్ ఇండివిజువల్ ఎకానమీగా ఉన్న భారతదేశానికి డెఫినెట్లీ ఇద్దరు కలిస్తే 2 బిలియన్ పాపులేషన్, 1/4 ఆఫ్ ద వరల్డ్స్ GDP. ఇంకేం కావాలి? మన వైపు నుంచి అడ్వాంటేజ్ లో స్కిల్, మాస్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్. ఇదంతా మన వైపు నుంచి అక్కడికి వెళ్పించాలి. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో. మళ్ళీ ఇది ఫ్రోజన్ ఫుడ్స్, రొయ్యల్ లాంటి, షిమ్స్ లాంటిది. మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ చూడాలంటే FY21 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే మనది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ట్రేడ్ డీల్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు చైనాతో మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, మన చైనా నుంచి ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. చైనా అది తయారు చేసుకున్నారు. వెల్డింగ్ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ కానీ ఏ మిషన్ అనేది తీసుకోండి మీరు, మనకు కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి మన దగ్గర ఇండియాలో తయారు చేయట్లేదు, ఇప్పుడు కూడా చేయలేదు. అది మనం 1980 నుంచి ఒక 2010 దాకా మనం వి మిస్ ద బస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనం అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే మనకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడు దాకా చైనీస్ GDP అండ్ ఇండియన్ GDP ఒకటే ఉండే. మళ్ళీ ఇప్పుడు చైనా ఎక్కడ వెళ్ళిపోయింది? 2010 వరకు చైనీస్ ఎకానమీ ఎక్కడికి వెళ్ళిపోయింది? సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. ఎట్లా అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఓవర్ ప్రొడక్షన్ ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు చాలా పెద్ద టౌన్షిప్స్ కట్టారు, పెద్ద సిటీస్ కన్వర్ట్ చేశారు. సిటీస్ ఖాళీగా ఉన్నాయి కదా. బ్యాంక్ లోన్స్ చాలా మటుకు వాళ్ళ దగ్గర మనలాగా RBI ఏం లేదు. అక్కడ గవర్నమెంటే కంట్రోల్ చేస్తారు. మొన్న వాళ్ళ చీఫ్ ఆర్మీ నంబర్ 2, నంబర్ 3ని కూడా జీ జిన్పింగ్ సాక్ చేసేసారు కరప్షన్ ఛార్జెస్ మీద. అంటే ఏదో అక్కడ జరుగుతుంది. ఎందుకంటే చైనీస్ ఎకానమీ మనలాగా మనం చెప్పిన GDP, సరే మన కాంగ్రెస్ వాళ్ళు అంగీకరించారు, కానీ అక్కడ ఎవరు అంగీకరించరు చైనీస్ GDPని. ఎవరు కౌంటర్ చేస్తారు? వాళ్ళకి అట్లా ఒక బాడీ లేదు, స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్పిందే ఫిగర్లు అంతే. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 21లో మనం యూజువల్లీ ఇప్పుడు $130 బిలియన్ మాట్లాడుతున్నాం మన ట్రేడ్. అంటే మనం పంపించే ఎక్స్పోర్ట్స్ వాళ్ళ వైపు నుంచే ఎక్స్పోర్ట్స్. కానీ ఇప్పుడు కూడా మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనాన్షియల్ ఇయర్ 25 తీసుకుందాం, ఎందుకంటే 26 ఇంకా కాలేదు కదా. 25 తీసుకుంటే మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసింది 24-25 మీరు చెప్పారు ఫైనాన్షియల్ ఇయర్. దాంట్లో మన వైపు నుంచి వాళ్ళ వైపు పంపించింది వాజ్ అబౌట్ $75 బిలియన్. ఓకే, ఎక్స్పోర్ట్స్. వాళ్ళ దగ్గర నుంచి మన వైపు తెచ్చుకున్నది $60 బిలియన్. అంటే దేర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ $15 బిలియన్. అది కన్సిస్టెంట్ గా వస్తుంది FY21 నుంచి నంబర్ పర్సంటేజ్ వైజ్. ఇప్పుడు యూరోపియన్ కమిషనర్స్ కానీ ట్రేడ్ కమిషనర్స్ ఏమంటున్నారంటే, ఈ $130 బిలియన్ అని ఉన్నది మనం ఇట్లాంటి ఓపెన్ అప్ చేసినప్పుడు అది $300 బిలియన్ అయిపోతుంది 2030 దాకా. ఇంకో 4 సంవత్సరాల్లో అది 300 డబుల్ అన్నమాట. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అసలు మనకేం బెనిఫిట్ ఉందని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు నేను CPM వాళ్ళది ఒక CPM పాలిట్ బ్యూరో ఒక ట్వీట్ చూసి నవ్వాను. నేను నవ్వానా ఏడవాలన్నా నాకు తెలియలేదు. అగ్రికల్చరు, డైరీ ప్రొడక్ట్స్ ఇదంతా భారతదేశం యూరోప్కి అప్పగిచ్చేసిందని చెప్పేసి. అసలు వీళ్ళు చదివారో లేదో అగ్రిమెంట్ చదివట్లేదు. అంటే ఇంతకుముందు లీడర్స్ అయితే చదివేవాళ్ళు సార్ CPMలో. అది హర్కిషన్ సింగ్ సుర్జీత్ వాళ్ళ వరకు, ఎస్ఏ డాంగే, సీతారాం యెచూరి వరకు చెప్పొచ్చు. ఈ MA బేబీ లాంటి వాళ్ళు అగ్రికల్చర్ లేదు దీంట్లో. అగ్రికల్చర్ని పక్కన పెట్టారు ఈ అగ్రిమెంట్లో. అగ్రికల్చర్ ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ FTA. డైరీ కూడా లేదు, ఎందుకంటే మన ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేయాల్సింది. రెండోది వాళ్ళది మీట్లో, అన్నిటికన్నా మాంసంలో వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళ వైపు నుంచి బీఫ్. అది మనం తీసుకోని చెప్పాము, ఎందుకంటే వీఆర్ అగేన్స్ట్ బీఫ్ టెక్నికల్. ఈవెన్ దో మన వైపు నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం, బట్ దట్ ఈస్ బఫెలో మీట్, కౌ మీట్ కాదు. వాళ్ళ వైపు మనకు తెలియదు ఏమొస్తుందని తెలియదు, అది కౌ మీటే ఉంటుంది అక్కడి నుంచి. సో దాన్ని మనం అంగీకరించాం అనమాట. సో ఇప్పుడు
మొన్నదాకా 18-19 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న దీని గురించి సడన్గా లాస్ట్ 1 ఇయర్లో ఏం జరిగింది, స్పెషల్లీ లాస్ట్ 6 నెలల్లో ఏం జరిగిందంటే అది ట్రంప్. ప్రపంచ పోలీసు మన మీద పెట్టిన టారిఫ్లు యూరోప్కి తెలిసిపోయింది. అప్పుడు దాకా యూరోపియన్స్ నవ్వుకుని పక్కన కూర్చొని మంచిది జరిగింది భారతదేశాన్ని చెప్పుకున్న వాళ్ళు సడన్ వాళ్ళ మీద కూడా గ్రీన్లాండ్ చేసి మీ మీద కూడా పెడతాను అని టారిఫ్ ధమ్కి చేసిన వాళ్ళకి తెలిసిపోయింది, గేమ్ మారిపోయిందని. ఇప్పుడు చూడండి, మొన్న 3 రోజుల ముందు సౌత్ కొరియాతో డీటెయిల్ ఒప్పందం చేసుకున్నారు యుఎస్ ట్రేడ్ డీల్. చేసుకున్న తర్వాత సడన్గా వాళ్ళ పార్లమెంట్ అది అప్రూవ్ చేయలేదని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ 20% పెట్టాడు. వాళ్ళు ఎందుకు సైన్ చేశారు అగ్రిమెంట్? వాళ్ళ పార్లమెంట్ ఎందుకు పాస్ చేస్తారు? ఇప్పుడు మీరు ప్రతి దేశం మీద ఇట్లాంటి మీరు అది చేస్తే కెనడాని ఇప్పుడు చైనాతో పెట్టుకుంటే మిమ్మల్ని వాళ్ళని మా దగ్గర F-35 కొనుక్కోకపోతే మీ వైపు నుంచి F-35 మేము పైనుంచి ఫ్లై చేస్తాం కెనడా ప్లైన్. ఏంటది చిన్నపిల్లలు ఆట అండి ఇది? నాకు బొమ్మ వేయకపోతే నేను చూపిస్తాను చూడు ఏం చేస్తాను అని చెప్పి ఆ పరిస్థితికి వచ్చేసి మా డాడీకి చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన వైపు నుంచి చాలా మటుకు నేను చెప్పిన మటుకు మన మాస్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్. దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు, చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఒకటి మన ప్రోడక్ట్స్, రెండవది మ్యాన్ పవర్, మూడవది ఎకానమీ, నాలుగవది సెక్యూరిటీ. 4 సైన్ చేస్తున్నాం మనం. ఓన్లీ ట్రేడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మనకేమొస్తుంది అక్కడి నుంచి వైన్లు వస్తాయి చీప్ అయిపోతాయి, అక్కడి నుంచి షాంపెయిన్ వస్తుందా చీప్, మనం ఇదే చూస్తున్నారు. అది కాదు, మ్యాన్ పవర్ గురించి కూడా మనం చూడాలన్నమాట. సరే, ఆటోమొబైల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమొబైల్స్ ఇప్పుడు చాలా మంది వాళ్ళు పొద్దున్న చూసాను ఆర్టికల్, వాళ్ళు BMW అంటున్నారు వెహికల్స్ ఏం చీప్ కాదు మీరు భయపడకండి అంత పెద్ద, ఎందుకంటే ఇక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళు. BMW చెన్నై దగ్గర ఒక ఫ్యాక్టరీ పెద్దది, వాళ్ళు అక్కడే తయారు చేస్తున్నారు. మర్సిడీస్ బెన్స్ ఇక్కడ పూణే వైపు దేశం అందరికీ తెలుసు, పూణే వైపు మర్సిడీస్ బెన్స్ ఉంది. అన్ని యూరోపియన్ కంపెనీస్ ఇక్కడ కార్లు తయారు చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మేబీ క్వాంటిటీస్ ఆర్ లెస్ బట్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు బయట నుంచి తెచ్చుకున్నారు అనుకోండి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండిషన్ పెట్టారంటే $15,000 కన్నా తక్కువ ఉన్న కారు మీరు ఇండియాలో అమ్మకూడదు. అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15 లక్షలు పెట్టుకోండి. $15,000 అంటే మల్టిప్లైడ్ బై 100, ఓకే, స్ట్రేట్ అవే. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అబౌట్ 15 lakhs. సో గ్రేటర్ దాన్ $15,000 మాత్రమే వాళ్ళు అమ్మాలి. అంటే వాళ్ళు ఏమవుతుంది, మన హ్యూండై కానీ టాటా కానీ సుజుకి లాంటి వాళ్ళ మెయిన్ కార్ రేంజ్ 15 లక్షల కన్నా కింద ఉన్న రేంజ్లో ఉన్నది. దాని పైకి ఉన్నది ఎస్యూవీలు, కావాలంటే దాని ఎవడైనా డబ్బులు మీరు ఎంత పెంచగానే కొంటారు మనుషులు. దానిపైన ఉన్న అమ్మండి, దాన్ని కూడా క్యాప్ పెట్టారు. ఒక సంవత్సరంలో ఐ థింక్ ఇట్స్ 1,50,000 కార్స్ అంతే. మీరు రేపు లేకుంటే మన ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అదే మళ్ళీ రేపు మీరు కరెక్ట్గా $15,000 ఉన్న ఒక కార్ని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ BMW అమ్మితే మన వాళ్ళు BMW తీసుకుంటారు. ఎందుకంటే 16 lakhs ఉన్న కార్, ఇండియన్ కార్ని నాకు మర్సిడీస్ బెంజ్ వస్తుంది కదా, మా పక్కన వాళ్ళు అందరు చూస్తారు నన్ను బెంజ్ కార్ నడిపిస్తున్నాను లేకుంటే BMW నడిపిస్తున్నాను అని చెప్పి కొనుక్కుంటారు. సో మన లోకల్ కార్ మార్కెట్ దెబ్బ